గురుగారు, విష్ణుమూర్తి అనంగానే మనకి దశావతారాలు గుర్తుకొస్తాయి. ఆ దశావతారాల్లో ప్రతి ఒక్క అవతారానికి ఒక అర్థము ఉంది. ప్రతి ఒక్క అవతారానికి ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా దాంట్లో కృష్ణుడంటే చాలామంది ఇష్టపడతారు. నాతో సహా అందరూ ఇష్టపడతారు. నాకు ఒక డౌట్ ఎప్పుడు వచ్చేది ఏంది అని అంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకునేటప్పుడు రాముడు లాంటి భర్త కావాలి అనుకుంటుంది. కానీ అదే తన కడుపులో ఒక బాబు ఉన్నాడు లేదా కొడుకు ఉన్నాడు అని అనుకున్నప్పుడు నాకు కన్నయ్య కావాలి అని అంటది. అంటే కృష్ణుడు కావాలి అని కోరుకుంటుంది. అంటే భర్త రూపంలో కోరుకొని కృష్ణుడిని కొడుకు రూపానికి వచ్చేసరికి నాకు కృష్ణుడే కావాలనుకుంటుంది. కృష్ణయ్య కావాలి, కొంటోడు ఉండాలి అని ఆలోచిస్తుంది. ఇట్లా ఎందుకు ఆలోచిస్తారు? అసలు అది కరెక్ట్ అంటారా? భర్తగా ఉండొద్దా? రాముడు ధర్మం అండి, కృష్ణుడు లీల అండి. అంటే రామావతారం విషయానికి వచ్చేసరికి మనకి బాల్యంలో బాలకాండలో మనకి చెప్పిందంతా కూడా ఆయన పెరగడం, వశిష్ఠ మహర్షి దగ్గర వేదాభ్యాసం చేయడం, ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షితో వెళ్ళడం, ఆయుధ సంపద తీసుకోవడం, ఆ తర్వాత రాక్షస సంహారం, ఆ తర్వాత అయోధ్య నగర ప్రవేశం, ఆ తర్వాత అమ్మవారితో కళ్యాణం, ఆ తర్వాత అడవికి వెళ్ళాడు, రాక్షసు సంహరించాడు, దేవుడైపోయాడు. ఎక్కడా కూడా ఆయన ధర్మాన్నే పరిపాలించాడు, ధర్మాన్నే అనువర్తించాడు. రామాయాహ అంటాం అంటే ఇక్కడ రాముడు ఒక్కడని కాదు, సీత కూడా ఉంది దాంట్లో. సీతాయాహ అంటాం, సీత ఒక్కదని కాదు, రాముడు కూడా ఉన్నాడని. రామాహ ఆయనం రామాయణం, సీతాహ ఆయనం సీతాయనం అంటే సీతారాములు కలిసి నడిచారని. అందుకని ప్రతి పనిలో కూడా తన్ని కూడా కలుపుకోవాలనేటువంటి ఒక స్వార్థంతో అయి ఉండొచ్చు బహుశా. అంటే రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, ఒక్క అమ్మాయిని చూస్తాడు, ఒక్క అమ్మాయిని కట్టుకుంటాడు. అసలు ఇవన్నీ కాదండి అసలు. ఎందుకంటే మనకు పురాణాల్లో ఈ అమ్మాయిని కట్టుకోవాలి, ఈ అమ్మాయిని చేసుకోవాలి, ఈ అమ్మాయితో నేను జీవితాంతం ఉండాలి అని ఎక్కడ వాళ్ళు అనుకోలే. వివాహము అంటే ఒక్కసారి జరిగేది, 4-5 సార్లు జరిగేది కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు, అంతే. గృహస్థాశ్రమ ధర్మం స్వీకరించేశాడు. గృహస్థాశ్రమ ధర్మంలో ఏమంటాడు? ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అన్నాడు. అంటే నిన్ను అతిక్రమించి నేను ప్రవర్తించను అని. అతిక్రమించి ప్రవర్తించడం అంటే ఏంటి? నీ యొక్క సంకల్పం లేకుండా, నీ యొక్క అభిప్రాయం లేకుండా, నీ పర్మిషన్ లేకుండా నేను చరించను. ఏ భార్య చెప్తాండి ఇంకో ఆవిడని తెచ్చుకోమని? చెప్పదు కదా. కానీ మీరు చెప్తున్న విధానంగానే ఆలోచిస్తే అదే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి అవతారంలో 8 మందిని భార్యలను చేశారు. అందుకే లీల అని చెప్తున్నాను. ఇక్కడ లీల అనేసరికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉద్భవం. ఎప్పుడైనా సరే పరమాత్మ మనకు దశావతారాల్లో కూడా మిగిలిన అవతారాలన్నీ 8 కూడా ఉద్భవము నిష్క్రమణం జరిగినాయి. 2 సంచరించినటువంటి కాలాలు, ఒకటి కృష్ణకాలము, ఒకటి రామకాలం. కృష్ణకాలము అంటే ఇప్పుడు రామాయణం వచ్చేసరికి ధర్మం 2 పాదాలు నడుస్తుంది వాస్తవానికి. ఒక పాదం దిగిపోయింది, అంటే 3 పాదాలు నడుస్తుంది, ఒక పాదం అయిపోయింది. కానీ రాముల వారి యొక్క ధర్మంతో 4 పాదాలు నడపగలిగాడు. కానీ కృష్ణ అని వచ్చేసరికి ఏమైందంటే, కృష్ణ అంటే నలుపు అని అర్థం, కృష్ణ అంటే మేఘం అని అర్థం. అంటే మానవాళికి ఒక నీలి మేఘం లాంటి ఒక పొర కప్పివేయబడి ఉంది ఆయన ఉద్భవం జరిగేసప్పటికి. అక్కడ వచ్చేసరికి వేదాలను పరీక్షించడానికి, దేవతలను కాపాడడానికి, అమృతమథనం చేయడానికి, వీటికి అవతారం వచ్చింది స్వామివారికి. అంటే ఓన్లీ రాక్షసులను సంహరించడానికి. ఇక రామావతారానికి వచ్చేసరికి రాక్షస క్రీడని సంహరించడానికి వచ్చింది. క్రీడ అనేసరికి ఏమిటంటే రావణ బ్రహ్మ అండి, పులస్య బ్రహ్మ కొడుకు. తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం చేస్తాడు. ఇక్కడ భూమి మీద ఎవరు లేడు, ఇప్పుడు స్వామీజీలు కూడా చేయట్లే. ఒక రాక్షసుడు చేసేవాడు. సప్త సముద్రాల్లో స్నానం చేసి వచ్చి విధి విధానంగా ఆయన అభిషేకం చేసి రుద్ర నమ్మక చమకాలతో అభిషేకం చేశాక మంచినీళ్ళు తాగేవాడు ఆయన. రావణాసురుడు. మీకు సుందరాకాండలో ఆయన చెప్తూ ఉంటారు, ఎవరు మన ఎంఎస్ రామారావు గారు సుందరాకాండ. 3 జాముల రేయి గడువగా 4వ జాము నడుచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు అని చెప్తూ ఉంటారు. అంటే 3ంటికి లేచి తన యొక్క కాలకృత్యాలని తీర్చుకొని దైవనామ స్మరణ అయ్యాక అప్పుడు బయలుదేరేవాడు. ఇది రావణ బ్రహ్మ. అక్కడి వరకు బ్రహ్మ అని పిలిచారు. ఒక్కసారి మునులను ఏడిపించడం మొదలుపెట్టాడు, దేవతలను ఏడిపించడం మొదలుపెట్టాడు.
వాయువుని, అగ్నిని, ఇంద్రుణ్ణి, అవును. మహర్షుల్ని, సజ్జనులను అందరినీ నడిపించడం మొదలుపెట్టావు. బ్రహ్మ కొట్టేశారు. వాళ్ళు అసురత్వం పెరిగింది. ఇది తీసుకొచ్చి టైటిల్ పెట్టారు వాడికి, రావణాసురుడు. అప్పుడు రావణాసురుడు అయ్యాడు. అందుకే రావణాసురుడికి అసుర ఉంది కానీ విభీషణుడికి విభీషణాసుర లేదు. అవును. ఎందుకు? అసురత్వం వాళ్ళలోకి రాలే. అట్లా ఒక అసురత్వాన్ని, ఆ క్రీడను అంతమొందించడానికి ధర్మాన్ని పరిపాలించాడు రాముడు. ఇక్కడ కుటుంబాల మధ్యలో క్రీడ, అన్నదమ్ముల మధ్యలో క్రీడ, ఆస్తులపైన క్రీడ, వ్యవస్థ పైన క్రీడ. అంటే ఆయన క్రీడించింది అంటే లీల ఆయన చూపించింది ఏంటంటే, అర్జునుడికి బావగా ఉన్నాడు, సుభద్రకు అన్నగా ఉన్నాడు, వసుదేవులకిను దేవకీ మాతకేమో అక్కడ కొడుగ్గా పుట్టాడు. కానీ ఆ తల్లి యొక్క మాతృత్వాన్ని అందించింది ఇక్కడ నంద యశోదలకి. అంటే వివిధ ప్రదేశాల్లో, అంటే రాముడు ఒక దగ్గర పుట్టి ఒక దగ్గర పెరగల. కృష్ణుడు అలా కాదు, ఆయన అవతారమే అదొక స్పెషల్. అంటే ఇక్కడ పుట్టాలి, ఇంకో దగ్గర పెరగాలి, ఇంకో దగ్గర సంచరించాలి, అంటే ఎక్కడికక్కడ తన లీలా వినోదాలను చూపించాలి. కాబట్టి అందులో కృష్ణుడి యొక్క చిన్నతనంలో ఆయన చేసినటువంటి చిల్లిపి చేష్టలు, అల్లరి, ఇవన్నీ కూడా చాలా అంటే వినడానికి బాగుంటాయి, శ్రవణానందంగా ఉంటాయి, నేత్రానందంగా ఉంటాయి ఎవరైతే చూసారో వాళ్ళకి. కాబట్టి అక్కడి నుంచి కృష్ణుని యొక్క చిలిపి చేష్టలు, అల్లరి ఏదైతే ఉందో మనం కూడా చూడాలి. అంటే మన పిల్లలు, అందుకే మీకు రాముడు అవతారం వేసి స్కూల్ డేకి పంపించరు, ప్రతి ఒక్కడే కృష్ణుడు అవతారం వేస్తారు, పైన పింఛం పెడతారు. అదే 14 ఏళ్ళు నిర్ణయం అనుకోండి, వాడు పింఛం పెట్టుకుంటే ఊరుకోరు, రాముడైపోవాలి. ఎందుకంటే వాడు లీలా వినోదాలు ఇక్కడ వరకు చాలు, ఇంకా ఆ తర్వాత చూపిస్తే కనుక ప్రపంచానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు, ప్రపంచానికి తల్లికి కాదు, ప్రపంచానికి మంచిది కానీ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కృష్ణ తత్వం ఏంటంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రేమ ప్రతి హృదయానికి అందించిన పరమాత్మ ఆయన. ఎంత గొప్ప! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనంచ కలిన్ కంఠే చ ముక్తావళీం, గోపస్త్రీన్ పరివేష్టితో విజయతే గోపాల చూడమని మనకు శ్లోకం ఉంది. అంటే అసలు అందంగా తయారు, మామూలు లాగు చొక్కా వేసి తలకాయ దువ్వి పౌడర్ వేసి బొట్టు పెడితేనే అందంగా ఉంటాడే, పరమాత్మ యశోదమ్మ తయారు చేశాడ. కస్తూరి తిలకం, చక్కటి తిలకాన్ని, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. కౌస్తుభం అని అంటే అత్యంత గొప్పదైనటువంటి ఒక రత్నం. నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం. రక్ష ఉండేదట ఎప్పుడు, ఆమె రక్ష కట్టేదట ప్రతిరోజు. అంటే దిష్టి తగలకూడదు, కింద పడకూడదు, ఏ ఆపద రాకూడదు అని రక్ష కట్టేదట. ఆ రక్షను కూడా ఎంత చక్కగా వర్ణించారు చూడండి. కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్. అంటే ఇక్కడ శ్రీగంధం అని చెప్తూ ఉంటారు. శ్రీ అంటే అమ్మవారు, శ్రీగంధం అంటే బాగా సువాసన, గంధం చాలా పరిమళభూతంగా ఉంది. హరిచందనంచ కలయన్ అంటే చందనము ఎంతైతే సువాసనలు వెదజల్లుతూ ఉంటుందో, ఆ కృష్ణమూర్తి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క వాసన అంత సుగంధ పరిమళభూతంగా ఉండేదట. మరి అటువంటి అప్పుడు ఎవరైనా ఎత్తుకోవాలనుకుంటారు, ఎవరైనా పెంచాలనుకుంటారు. అందుకే కృష్ణాష్టమి వేడుకల్లో కృష్ణుడు జన్మించినప్పుడు ఎవరింటో పుడితే వాళ్ళింటో బెలూన్లు కడతారు మన సాధారణంగా, వాళ్ళింటో డెకరేషన్ చేస్తారు. నందవ్రజం మొత్తం కూడా, గోకులం మొత్తం కూడా ఇంటింటా తోరణాలు కట్టారు, ఇంటింటా పూలమాలలు కట్టారు, ఇంటింటా ముగ్గులు వేశారు, ఇంటింటా గోవుల్ని, దూడలని, ఎద్దులని అన్నిటినీ అలంకరించారు. ముంగిళ్లలో, రథాలకు, వాళ్ళ యొక్క గుర్రపు బండ్లకు అన్నిటికీ అలంకారం చేశారు. అంటే కృష్ణ జననము ఒక్క పండుగ కాదు, అది విశ్వానికి పండుగ.